ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీలో ఎవరైనా సరే గెస్ చేయగలరా ఇవన్నిటికి కాస్ట్ ఎంత అయిందో? నేనైతే వీడియో మధ్యలో నేను చెప్పాను వీటన్నిటికీ కాస్ట్ ఎంత అయిందో. సో మీరేమైనా గెస్ చేయగలిగితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈ బాక్స్ ఏంటో అనుకుంటున్నారు కదా. సో ఇది ఐస్ బాక్స్ అనమాట. సో మేము గుడివాడ వెళ్ళినప్పుడు సో అక్కడ మాకు దొరికినన్ని రకాల ఫిష్ అయితే మాకు హైదరాబాద్లోనూ దొరకవు అండ్ కెనడాలో కూడా మాకు దొరకవు అనమాట. సో మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫిషెస్ మేము తింటాము, బాగా అలవాటు అనమాట. సో గుడివాడలోనే మాకు ఇది ఎక్కువగా దొరుకుతాయి. అన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ మనకి చాలా రీజనబుల్గానే దొరుకుతాయి అన్నమాట. అండ్ వాళ్ళు నీట్గా క్లీన్ చేసి చక్కగా మనకి ఇస్తారనమాట. ఇంటికి వచ్చి జస్ట్ మనం వాష్ చేసుకొని కుక్ చేసుకోవటమే. సో అందుకనే మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు సో మేము ఇలాగా సో చాలా రకాల ఫిషెస్ తీసుకున్నాము. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇల్లు అయితే ఒక చిన్న సైజు ఫిష్ మార్కెట్ చేసేసామన్నమాట. సో మీరే చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఫిష్ తీసుకున్నామో. సో ఇదైతే కొరమేను. ఈ ఐస్ బాక్స్ అంతా మేము మొత్తం ప్యాక్ చేయించడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 350 రూపీస్ అయితే మాకు అయ్యింది. ఎందుకంటే చాలా చాలా ఫిష్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 kgs వరకు మనకి ఫిష్ అయితే ఉంది. ఇదైతే మనకి గడ్డి చేప అంటారు ఇది. అండ్ ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే తీసుకున్నాము. ఎక్కువ మేము ఫిష్ ప్రిఫర్ చేస్తాము, చికెన్ ఇవన్నీ కన్నా కూడా, మీట్ కన్నా కూడా. సో ఫిష్ అయితే హెల్దీ కాబట్టి సో అందుకని ఎన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఆ రోజు అక్కడ దొరికినాయో సో మ్యాక్సిమం అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇంటికి తీసుకొచ్చి మొత్తం అన్నీ ఫస్ట్ ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా మేము డిఫరెంట్ ప్లేట్స్లో వేసి సో మొత్తం అన్నీ చూస్తున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మాకు ఇక్కడ కెనడాలో కూడా ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిష్ దొరకవు. అవన్నీ ఉంటాయి వెరైటీ ఆఫ్ ఫిషెస్, కానీ అవన్నీ కూడా మనం ఎప్పుడు చూడనివి. అండ్ ఆ టేస్ట్ కూడా చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మేము కెనడాలో కేవలం గోల్డెన్ పాంఫ్రెట్ అని ఒక ఫిష్ ఉంటుంది, అదొక్కటే మేము తినేది. ఇంకా రిమైనింగ్ ఫిషెస్ అయితే ట్రై చేసాము కానీ అస్సలు నచ్చలేదు. ఇంకా ఇండియా వస్తేనే మేము ఇలాగా ఏమన్నా వెరైటీ ఆఫ్ ఫిష్ మేము తీసుకునేదన్నమాట. హైదరాబాద్లో కూడా నాకు తెలిసి అయితే ఇన్ని వెరైటీస్ మనకు ఒక చోటనే దొరకవు. అండ్ గుడివాడలో అయితే మనకి ఇంకా నీట్గా క్లీన్ చేసేసి చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఇవన్నీ ఫిష్ నేమ్స్ కూడా నాకు అంత ప్రాపర్గా ఐడియా లేవు. బట్ కొన్ని ఫిష్ అయితే ఇవి గురకలు ఇప్పుడు ప్లేట్లో వేసేది. అండ్ కవర్లో ఉన్నవేమో చిన్న చేపలు. అండ్ ఆ కవర్లో ఉన్న చిన్న ఫిష్ అయితే పాల పరిగెలు అంటారంట. అండ్ ఇవి ప్రాన్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మార్నింగ్ మేము తీసుకొచ్చినప్పుడు. ఇవన్నీ కూడా ఐస్ ప్యాక్ చేయించి ప్రాపర్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ మనం జర్నీలోనే, అంటే గుడివాడ టు హైదరాబాద్ అంత 7 to 8 అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి సో అంతా కూడా మేము ఐస్ ప్యాక్ చేయించుకొని వచ్చామన్నమాట నీట్గా. ఇది వాలుగా, ఈ ఫిష్ నేమ్ వచ్చేసి. సో ఒకసారి మేము తీసుకున్న ఫిష్ అన్నిటినీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, అవన్నిటిని ఒకసారి చూసేయండి. వీటిలో మ్యాక్సిమం ఫిషెస్ అయితే మాత్రం లైవ్ ఫిషే తీసుకున్నాము. మా కిడ్స్కి అయితే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిష్ ఒక దగ్గర చూడటము. అండ్ వాళ్ళు చూసి చాలా
సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిషా మనం తింటామా అని చెప్పి. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇవన్నీ కూడా. సో మనము ఇక్కడ ఇండియాలో ఉంటే కనుక మనం ఇలాగే తీసుకొని చక్కగా డిఫరెంట్ ఫిషెస్ అవన్నీ కూడా మనకి అలవాటు ఉంటుంది. బట్ కెనడాలో ఏంటంటే మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో అందుకనే కిడ్స్కి ఇవన్నీ అలవాటు అవ్వాలి అని చెప్పి, సో వాళ్ళు మెయిన్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను కొన్ని ట్రై చేస్తూ ఉంటాను. సో చాలా ఫిష్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము మీట్ కానీ ఇంకా వేరేవి ఏమీ తీసుకోకుండా, సో ఒక ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎ వీక్ మేమైతే ఓన్లీ ఫిష్ కర్రీసే చేసుకుని తిన్నామన్నమాట. డిఫరెంట్ వెరైటీస్, ఫ్రై, ఫిష్ కర్రీ అలాగా. సో వీటన్నిటికీ కాస్ట్ ఎంత అయిందంటే 5000 రూపీస్ అయింది. సో క్లీన్ చేసి కట్ చేసి వాళ్ళే ఇచ్చారు. ఆ కాస్ట్ కూడా మొత్తం ఇంక్లూడెడ్ అనమాట. మొత్తం 5000 రూపీస్ అయింది. నాకైతే చాలా రీజనబుల్ అని అనిపించింది. ఎందుకంటే వీటిలో మ్యాక్సిమం అయితే లైవ్ ఫిషే. సో వాళ్ళు ఎంత నీట్గా క్లీన్ చేశారంటే, సో మేము కెనడాలో అయితే మాకు ఇలా ఉండదు. అంత నీట్గా వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మేము సెపరేట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఇక్కడ కెనడాలో ఏంటంటే వాళ్ళు క్లీనింగ్ అని చెప్పి దానికి చాలా ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తారు, ఎక్కువ కాస్టే. బట్ క్లీనింగ్ అయితే అసలు వాళ్ళు ప్రాపర్గా కూడా చెయ్యరు. ఫిష్ అయితే మొత్తం ప్లేట్స్లోకి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాము. కవర్స్లోకి తీసి మళ్ళీ అవన్నిటిని కూడా ఫ్రీజ్ చేయాలి కదా. సో అన్నిటినీ సార్ట్ అవుట్ చేసి పెడుతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా నేను మా సిస్టర్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మంచిగా అన్నీ సార్ట్ అవుట్ చేసి నీట్గా చేసేసాము. అన్నీ కూడా ఇంకా సార్ట్ చేయడం అయిపోయింది ఫైనల్లీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.